సంఘాల ద్వారా ఒక మేళాలాగా ఏర్పాటు చేసుకున్నాము. రిపబ్లిక్ డే సందర్భంగా 2 days సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎట్లా స్థిరపడుతున్నారు అని ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ మేళా అనేది ఆర్గనైజ్ చేశాము. ఇక్కడ ఈ నారాయణఖేడ్ సబ్ డివిజన్లో ఉన్న అందరు ఎస్హెచ్జి గ్రూప్స్ సర్పూర్ నెట్వర్క్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంకో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడ సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో నారాయణఖేడ్లో ఉన్న మున్సిపాలిటీ ప్రజలు అవ్వచ్చు, డివిజన్ ప్రజలు కూడా ఒకసారి వచ్చి ఇవి చూసి వాళ్ళకి నచ్చినవి పర్చేస్ చేసుకోవాలి. అలానే ఇంకా బల్క్ ఆర్డర్స్ కొంతమంది మంచి మంచి వంటకాలు చేస్తున్నారు, కొంతమంది పొడుగులు చేస్తున్నారు, కొంతమంది బ్లౌజెస్ కానీ ఇట్లాంటి శారీ సేల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా బల్క్ ఆర్డర్స్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని కోరుతున్నాము. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఆర్గానిక్ ప్లస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఎస్హెచ్జి గ్రూప్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనేది కోరుతున్నాము. ఈ ప్రోగ్రాము సెక్రటరీ గారు అలానే ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు. దీన్ని ఇనిషియేషన్ తీసుకొని ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉంది. వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తర్వాత బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి స్వయం సహాయక సంఘాల ద్వారా ఏదైతే వివిధ వ్యాపారాల్లో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక ఆదాయం మార్గాన్ని చూపించాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంట్లో భాగంగానే చాలా చోట్ల ఇంతకుముందు గతంలో కూడా మనం మేళా పెట్టడం జరిగింది. సో అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు ఎన్నో బిజినెస్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లాంటిది బొటిక్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఇవి పొలం తయారు చేయడం కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఇతరతర కాండిమెంట్స్, స్వీట్స్, ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ దీంతో కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మనం మార్కెటింగ్లో మొత్తం వెనుకబడుతూ ఉన్నాం. దాన్ని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో నిజంగా కూడా చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా చేస్తుంది. ఇంకా కూడా దీన్ని అప్డేట్ చేసి మనం ఒక దాన్ని మంచి ప్యాకింగ్, మంచి లేబులింగ్ ఇవన్నీ ప్రోడక్ట్స్ని చేసి తర్వాత బల్క్లో మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరుతుంది. కాబట్టి దానికి అధికారులందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇంకా అప్డేట్ చేయాలని చెప్పేసి, లేకపోతే వీరు ఇంకా మహిళా సంఘాలు ఇంకెవరైతే ఉన్నారో కేవలం లోన్ తీసుకొని ఇతరత్ర ప్రైవేటు పనులకు ఉపయోగం చేసుకోకుండా మనకు స్త్రీనిధి ద్వారా తర్వాత ఇతరత్ర ఇంకా అన్ని విధాలా మనకు స్వయం సహాయక సంఘాలకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది బ్యాంకుల ద్వారా. వాటన్నిటినీ ఇంకా డైరీ ఉంది మనకి, తర్వాత ఇంకా ఈ డైరీ కానీ అట్లాంటి వాటిని ఇంకా చాలా మనకు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఇప్పుడే చూసినా మనం నూడిల్స్ గోధుమ పిండితోనే మనం ఇది సేమియా తయారు చేయడం అట్లాంటిది, తర్వాత జొన్న రొట్టెలు కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలా. ఎందుకంటే ఆరోగ్యకర నారాయణఖేడ్ డివిజన్లో ఉన్న రూరల్ మరియు అర్బన్ మహిళా సంఘాలు ఎవరైతే కొంచెం బిజినెస్ చేస్తున్నారో వచ్చి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. మనం స్టాల్స్ అలాట్ చేసాము. వాళ్ళకి బేసిక్ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకునేలాగా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. ఇది వాళ్ళ సేల్స్ కోసమే కాదు, మిగతా మహిళలు కూడా డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా చూసి మన తోటి మహిళలు ఏం చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎట్లా బిజినెస్ నడుపుతున్నారు, మనం కూడా నడపవచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారని అందరికీ తెలిసి రావాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. అట్లానే ఇది ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది ఈ విక్రయాలు చేసుకోవడానికి. సో దట్ ఈ ప్లేస్ కూడా యూటిలైజేషన్లోకి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ అందరికీ బెనిఫిట్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ మన DRDO వాళ్ళ ద్వారా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.